అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. మరోపక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనటానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పడం. మరోపక్క ఇతర దేశాల్లో ప్రధానిపై అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులపై పార్టీలపై విమర్శలు చేయటం అయితే మాత్రం రాహుల్ గాంధీకి తగదు. మరోపక్క కాంగ్రెస్ యొక్క బండారం అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ విధానాలు అవ్వచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి శక్తుల్ని కలవటం, మరోపక్క అక్కడ ఉన్నటువంటి పార్టీలతోటి మమేకం అవటం దీనికి నిదర్శనం అని చెప్పేసి అమిత్ షా అయితే వ్యాఖ్యానించారు. మరోపక్క దేశం మొత్తం ఒక్కటే, విభిన్న మతాలు అవ్వచ్చు, విభిన్న సంస్కృతులు అవ్వచ్చు, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి భారత్ వైపు కన్నెత్తకుండా చూడాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, అలాగే విభజించాలనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇది ఏమాత్రం కూడా క్షమార్హం కాదు ఇట్లాంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేయటం అని చెప్పేసి అమిత్ షా అయితే మాత్రం కొంచెం ఆయన అయితే మాత్రం ఈ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజాం, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నైజాం అని చెప్పేసి అమిత్ షా అన్నారు. మరోపక్క ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి, ఇతర దేశాలు ఏవైతే భారతదేశం వైపు మరోపక్క ఉగ్రవాదం అవ్వచ్చు, లేకపోతే ఏదైతే భారతదేశంపై విచ్ఛిన్న శక్తులు ప్రయత్నం చేస్తున్నాయో వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ అయితే మాత్రం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటిది జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, మిగిలినటువంటి ఏదైతే మతత్వ రాజకీయాలని అందిపుచ్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది. అట్లాంటి తరుణంలో రాహుల్ గాంధీ కూడా అవే భావజాలంతో అమెరికాలో చేసినటువంటి వ్యాఖ్యలకి సరిపోల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అమిత్ షా అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి ఇతర దేశాలు గతంలో కూడా ఆయన కొన్ని అంశాలపై అయితే మాత్రం మాట్లాడటం జరిగింది. రష్యాపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఇలాగే ఇతర దేశాలపై నరేంద్ర మోదీపై అలాగే భారతదేశం చేస్తున్నటువంటి విధానాలు, భారతదేశంలో అమలవుతున్న విధానాలపై కూడా రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో మాట్లాడినప్పుడు కూడా బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అంటే మన దేశం సంబంధించినటువంటి అంతర్గత విషయాలు అవ్వచ్చు, లేకపోతే దేశంలో రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు అవ్వచ్చు, ఇతర దేశాల వేదికలపై మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి గతంలోనే బీజేపీ నాయకులు అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం బీజేపీ సీరియస్గా తీసుకుంది. మరోపక్క ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఏమాత్రం కూడా క్షమించరాని విషయాలు. కాబట్టి రాహుల్ గాంధీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, కొంచెం విధానాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి అమిత్ షా అయితే మాత్రం కొంచెం హెచ్చరికగానే ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు.